కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను. హోయ్ విడిదింటి నుంచి ఊరేగి నిన్నే పెళ్ళాడవస్తాను. కడగంటి చూపు కబురంపగానే శుభలేఖ పంపేను. హోయ్ విడిదింటి నుంచి ఊరేగి నిన్నే పెళ్ళాడవస్తాను. మనసైన వాణి మామా అనగానే పొంగేను. ఈ మనసైన వాణి మామా అనగానే పొంగేను. ఇక వలపు దారిలో కలికి సేవలో కాలం గడిపేను. ఓ మీ అందాల చేతులు కందేను పాపం ఎందుకు ఈ పెడత సాయము వలదా ఓ చెయ్యి వేసేద్దా. అమూల్యమైన అపూర్వమైన ఆనంద నిధులను పంచే నిరుపమానమైన గాన సరుల దొంతలను పేర్చే ఎయిర్టెల్ సప్తస్వరాలకి స్వాగతం సుస్వాగతం. ఇది ఎయిర్టెల్ సప్తస్వరాల్లో 5th లెవెల్. ఆల్రెడీ 4 లెవెల్స్ దాటి కంటెస్టెంట్స్ 8 మంది టాప్ 8లోకి చేరారు మా బ్యాచ్లో. మరి ఈ 8 మందికి ఇవాళ ఈ ఎపిసోడ్లో 5th లెవెల్లో కేవలం ఒకే ఒక్క పాట, ఒకే ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క రౌండ్లో ఇవ్వబడుతుంది. మరి ఆ రౌండ్ విశేషాలు ఏమిటో నేను చెప్పే ముందు లోపాలను దీపాలుగా ఎత్తి చూపి మా యువ గాయకులను గాన ప్రయాణంలో గమ్యం వైపు నడిపించేందుకు ఇచ్చేశారు సినీవనిలో విరిసిన వసంతం, పాటల అయస్కాంతం శ్రీమతి ఎస్పి శైలజ గారు. అలాగే తెలుగు ముంగిళ్లలో పాటల పందిళ్లు వేసే శశిప్రీతం గారు. ఇవాల్టి రౌండ్ ఒకే ఒక్క రౌండ్. ఈ రౌండ్లో మా కంటెస్టెంట్స్ 70s 80s మెలడీస్ పాడాల్సి ఉంటుంది. మరి ఈ ఒక్క పాటలోనే వారు వారి మెటల్ని ప్రూవ్ చేసుకోవాలి, మా జడ్జెస్ని మెప్పించాలి. మరి ఇవాల్టి ఈ ఎపిసోడ్లో జయ జయధ్వానాలతో ఫస్ట్ వచ్చిన పార్టిసిపెంట్ విజయాదిత్య. ఇవాళ 5th లెవెల్లో ఓపెనింగ్ సాంగ్ నీదే. ఏ పాట పాడుతున్నావు? నేను ఎంఎస్ విశ్వనాథన్ గారి స్వరకల్పనలో కోకిలమ్మ అనే సినిమా నుంచి ఆచార్య ఆత్రేయ గారు రాసిన పల్లవించవా నా గొంతులో అనే పాట పాడుతున్నాను. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ గీతిని. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ గీతిని. ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది గుండె
చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. శైలజ గారు. విజయ్ గారు మంచి పాట, చాలా అద్భుతమైన పాట ఇది, నాకు చాలా ఇష్టమైన పాట. ఫస్ట్ ఓపెనింగ్ మీ సాంగ్, ఆ భయం ఉంటుంది, అది కనపడుతుంది మీ పాటలో, ముఖ్యంగా కొన్ని కొన్ని గమకాల్లో. ఇంకొంచెం బాగా పాడి ఉండొచ్చు, డెఫినెట్గా బాగా పాడి ఉండొచ్చు. కొంచెం బ్యాలెన్స్ కావాలి ఈ పాట పాడటానికి. డెఫినెట్గా మీరు ఫర్దర్ రౌండ్స్లో డెవలప్ చేసుకుంటారని నేను నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాగా పాడే వాళ్ళ గురించి మీరు కొద్దిగా తప్పులు పాడారని చెప్పడానికి మాకే చాలా ఇబ్బందిగా ఉంటుంది. బికాజ్ డిస్కరేజ్ చేస్తున్నాం అని కాదు, బట్ యాక్చువల్గా ఏంటంటే ఒక రకమైన ఎంకరేజ్మెంటే. బికాస్ ఇది తప్పు, దీన్ని రెక్టిఫై చేసుకోండి అని చెప్పడం. చాలా చోట్ల శృతి ప్రాబ్లం వచ్చింది, కొన్ని ఏమో స్వరాలు కరెక్ట్గా పలకలేదు. ఎలా ఉంటుందంటే రెండు ఉంటాయి. ఒకటి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వెన్ యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ అ కాంపిటీషన్. ఒకటేమో మీరు ప్రీవియస్ రౌండ్లో మీరు చేసిన పర్ఫార్మెన్స్ని మీరు బెటర్ చేసుకోవాలి ఈ రౌండ్లో. ఇంకోటి, మీతో పాటు ఎవరైతే కాంపీట్ చేస్తున్నారో వాళ్ళకంటే బాగా పాడాలి అని ట్రై చేయాలి. ఇవి రెండు ఉంటే డెఫినెట్గా మీరు నెక్స్ట్ రౌండ్లకి ఆ రౌండ్లకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సో నాకు మీరు ప్రీవియస్ రౌండ్లో పాడిందే ఇంకా బాగా పాడారన్న ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు విన్నాక. బట్ ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్ అభినయ్. అభినయ్, ఇవాళ పాడబోతున్న మెలడీ ఏంటి? నేను ముద్దమందారం అనే ఫిల్మ్ నుంచి నీలాలు కారేన అనే పాట పాడుతున్నాను. దీనికి సంగీతం రమేష్ నాయుడు గారు అందించారు. సో ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా, నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. సూర్యుడు నెలరేడు సిరిగల దొరలే కారులే, ఊరి గుడిసెల్లో తేట మనసుల్లో వెలిగేటి దీపాలులే, ఆ నింగి నేల కొనగల సిరులే లేరులే, కలిమిలే ముల్లో కరిగే ప్రేమల్లో కడతేరిపోవాలిలే, నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా, నీలాలినే పాడలేనా, జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూల డోల నేను కానా. శశిప్రీతం గారు. నాకైతే తప్పులేం కనపడలే. బట్ లాస్ట్ టైం కూడా మీకు చెప్పారు కదా ఆ బ్రీత్ అనేది అక్కడక్కడ బాగా ప్రామినెంట్గా వినిపిస్తుంది మధ్య మధ్యలో, లైన్ మధ్యలో. దట్ హౌ మచ్ యూ యాక్చువల్లీ అంటే స్టోర్ ఇన్సైడ్, అండ్ అది ఇట్స్ నథింగ్ బట్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ అనమాట. అవిను కొద్దిగా ఇంకొంచెం మీరు ఆన్ ది హోల్ ఆ ఫ్లో మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్లీ యూ ఆర్ డూయింగ్ వెల్. శైలజ గారు.
మీ సాంగ్ సెలెక్షన్ బాగుంది, అంటే మీ వాయిస్కి తగినట్టుగా ఉంది. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంది. లా రా 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 అదండి. తారారి తారేరి తరరే రే 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 ఆ చిన్న చిన్నవి చూసుకుంటే చాలు. మీరు మీకు కరెక్ట్గా ఉంది. ఇది ఆయన చెప్పినట్టు కొంచెం ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. మీరు ప్రాణాయామం చేశారంటే బెస్ట్. ప్రాణాయామం అన్నిట్లోకి బెస్ట్ అసలు. పాడటమే అసలు ప్రాణాయామం. మనం పాడటమే ప్రాణాయామం. దానికి తోడు అది కూడా చేశారంటే మీకు ఆ లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ఇంకా బాగా. అది చేయండి మీరు. అంటే మంచి వాయిస్ మీది. అంటే ఇలాంటి పాటలు చాలా యాప్ట్ అనమాట. సెలెక్షన్ ఆఫ్ సాంగ్ వెరీ గుడ్. ఇంకా అంటే మేము చెప్పినట్టు చేస్తే ఇంకా బాగా పాడచ్చు మీరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో వెల్ డన్. Thank you. వెల్ డన్ అభినయ్. నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపెంట్ లాస్ట్ వీక్ క్లియర్ వాయిస్ ఆఫ్ ద డే. మరి ఇవాళ ఆ క్లియర్ వాయిస్లో మనకి ఎంత క్లియర్గా ఒక మెలడీని వినిపిస్తుందో చూద్దాం. తేజస్విని. తేజస్విని, ఏ పాట పాడుతున్నారు ఇవాళ? నేను మరణ మృదంగం సినిమా నుంచి ఇళయరాజా గారు కంపోజ్ చేసిన కరిగిపోయాను కర్పూర వీణలా పాట. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా. మనసు పడిన కథ తెలుసుగా, ప్రేమిస్తున్నా తొలిగా, పడుచు తపనలివి తెలుసుగా, మన్నిస్తున్నా చెలిగా, ఏ ఆశలో ఒకే ధ్యాసగా, ఏ ఊసులో ఇలా భాసగా, అనుబంధాలని బంధాలని పండించుకో మరి తప్పించగా, కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా, నా గుట్టు జారిపోతున్నా, నీ పట్టు చిక్కిపోతున్నా, నీ తీగ వణికిపోతున్నా, రాగాలు దోచుకుంటున్నా, కురిసిపోయింది ఓ సందె వెన్నెలా, కలిసిపోయాక ఈ రెండు కన్నులా. శైలజ గారు. తేజస్వినికి ఏం చెప్పాలి? అన్నీ బాగున్నాయి తేజస్విని, చక్కగా ఉంది. ఒక దీనికి మీ గొంతుకి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం వెనరాయాలి. ఒకసారి సుశీల గారిది ఇంకొకసారి వింటే మీకు అర్థమైపోతుంది. అన్నయ్య గారిది కానీ సుశీల గారిది కానీ ఓపెన్ చేసి అనుభవించి పాడటం అనేది. ఎందుకంటే మీరు ఆ స్టేజ్ దాటిపోయారు, ఇంకా మీకు ఇది వచ్చేయాలన్నమాట. దానికి మీరు కొంచెం ఆ జిలుగా అద్దారంటే లా 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 అందంగా అనుభవిస్తూ, అంటే ఎక్స్ప్రెషన్, ఆ ఎక్స్ప్రెసివ్గా చక్కగా పాడటం ఓపెన్ చేసి మీకు మీరు ఎక్కడో అనుభవిస్తూ పాడుతున్నారు అనుకోని పాడండి. అంతకంటే పెద్ద సజెషన్ మీకేం లేదు. నో సజెషన్స్, గుడ్ పర్ఫార్మెన్స్. ఆవిడన్నట్టు అమెచ్యూర్ లెవెల్లో లాస్ట్ స్టేజ్కి వచ్చేసారు. వన్ స్టెప్ ఇంకొంచెం కృషి చేస్తే ఒక ప్రొఫెషనల్ సింగర్ అనిపించుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్, ప్లీజ్ వర్క్ ఆన్ దట్. నెక్స్ట్ రాబోతున్న పార్టిసిపెంట్కి ఇదివరకే మా జడ్జెస్ ఒక చిన్న అల్టిమేటం ఇచ్చారు, నో మోర్ మిస్టేక్స్ అని. మరి అది కొంచెం ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అయినా ఇవాల్టి 5th లెవెల్లో తను ఏ పాటతో మన ముందుకు రాబోతున్నాడో తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ శశికిరణ్.
హాయ్ శశి, హలో. ఇవాళది మెలడీ ఎపిసోడ్. మరి ఏ మెలడీ పాడుతున్నాను? అందమే ఆనందం చిత్రం నుంచి సత్యం గారు స్వరపరిచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన మధుమాస వేళలో మరుమల్లె తోటలో అనే పాట. ఆల్ ది బెస్ట్. మధుమాస వేళలో మరుమల్లె తోటలో, మధుమాస వేళలో మరుమల్లె తోటలో, మనసైన చిన్నది లేడేలలో, మధుమాస వేళలో మరుమల్లె తోటలో. ఆడింది పూల కొమ్మ, పాడింది కోయిలమ్మ, అనురాగ మందిరంలో కనరాదు పైడి బొమ్మ, ప్రణయాలు పొంగే వేళ, ప్రణయాలు పొంగే వేళ, నాలో రగిలేదో జ్వాల, మధుమాస వేళలో మరుమల్లె తోటలో, మనసైన చిన్నది లేడేలలో, మధుమాస వేళలో మరుమల్లె తోటలో. వింటున్న వాళ్ళని యూ టుక్ దెమ్ ఆన్ యువర్ జర్నీ అనమాట. ఐ అప్రిషియేటెడ్ ఇన్ లాస్ట్ రౌండ్ ఆల్సో. ఓన్లీ చెప్పిందంటే కొన్ని మిస్టేక్స్ చేయొద్దని. ఇప్పుడు నాకైతే ఒక 2 చోట్లే ప్రాబ్లం అనిపించింది. బట్ అదర్వైజ్ అంటే మీ మిస్టేక్స్ మీరు కవర్ చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా కేర్ఫుల్గా పాడారు కాబట్టి డెఫినెట్గా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. అద్భుతమైన పాట. మీ వాయిస్ కరెక్ట్గా ఉంటుంది. స్టార్టింగే కొంచెం అది మీకే తెలిసి ఉంటుంది కదా, తర్వాత దాన్ని కొంచెం మేనేజ్ చేశారు. కొన్ని గమకాలు వేసేటప్పుడు అంటే మీది బేసిక్గా నేజల్ వాయిస్, అప్పుడప్పుడు కొంచెం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది మీరు ప్రాక్టీస్తో రెక్టిఫై చేసుకోవచ్చు. ఓవరాల్గా బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నౌ లెట్స్ వెల్కమ్ అనింద్యు. అనింద్యు, మొత్తానికి అన్ని పరీక్షలు దాటేసి అన్ని లెవెల్స్ దాటేసి 5th లెవెల్ వరకు వచ్చేసావు. ఇవాళ 5th లెవెల్లో ఏ పాట పాడుతున్నావు? 4 స్తంభాల ఆట చిత్రం నుండి చినుకులారాలి. అద్భుతమైన పాట. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చినుకులారాలి నదులుగా సాగి, వరదలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ, నదివి నువ్వు కడలి నేను, మరచిపోబోకుమా, మమత నీదే సుమా. చినుకులారాలి నదులుగా సాగి, నదలలైపోయి కడలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ, నీ పేరే నా ప్రేమ.
ప్రేమలు కోరే జన్మలలోనే నే వేచి ఉంటానులే, జన్మలలోనే ప్రేమలు కోరే నే వెల్లువవుతానులే, చల్లనే చాలులే. హిమములై మారి సుమములై పూచి తిరువలా దాన నదువులై పొంగు నీ ప్రేమ, నా ప్రేమ నీ పేరే నా ప్రేమ. నదివి నువ్వు కడలి నేను మరచిపోబోకుమా, మమత నీదే సుమా. అనింది అక్కడక్కడ తాళం మిస్ అయ్యారు. తెలిసింది కదా మీకు. నచ్చిన విషయం ఏంటంటే మీరు లిరిక్స్ మర్చిపోయారు, చాలా కన్వీనియంట్గా ఈ ఓన్ లిరిక్స్ పాడేశారు. తప్పేం లేదు, చాలా కష్టం అక్కడ గుర్తుపెట్టుకొని పాడటం. ఆ టైంకి మీరు అసలు ఈ చరణంలో నుంచి ఒక లైను, ఆ పల్లవిలోంచి ఒక లైన్ తీసుకొని పాడేశారు మొత్తానికి. ఓవరాల్గా బాగుంది. ఈ రేంజ్కి, ఈ వాయిస్కి మీకు సరిపోయింది ఈ పాట. కొంచెం ఆ రేంజ్ ప్రాబ్లం ఉంది మీకు, అది రెక్టిఫై చేసుకోండి. షూర్. తాళమటుకు బాగా దాని మీద ధ్యాస పెట్టాలి మీరు. అంతేనండి, యాక్చువల్గా అదొకటే మెయిన్గా ఓన్లీ టెంపో ప్రాబ్లం వచ్చింది మీకు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇట్స్ గుడ్. నెక్స్ట్ వస్తున్న పార్టిసిపెంట్కి ఎప్పుడు టెన్షనే, కానీ అట్లీస్ట్ 5th లెవెల్లో మనల్ని టెన్షన్ పెడుతుందో చూద్దాం. లెట్స్ వెల్కమ్ ప్రశాంతి. నమస్తే. నమస్తే. సో ఇవాళ పాడుతున్న పాట ఏంటి మీరు? మనసే జతగా ఆడిందిలే. ఏ సినిమా? నోము సినిమా నుంచి. దీని డైరెక్షన్ సత్యం గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల్ గారు పాడారు. సో ఆల్ ది బెస్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ. మనసే జతగా పాడిందిలే, తనువే లతలాడిందిలే, మనసే జతగా పాడిందిలే, తనువే లతలాడిందిలే, ఈ వేళలో ఎందుకో మనసే జతగా పాడిందిలే, తనువే లతలాడిందిలే, ఈ వేళలో ఎందుకో. ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నది, పూచే పరువం పులకించు తరుణం ఇప్పుడన్నది, ఈ గిలిగింత సరికొత్త వింత ఏమన్నది, పూచే పరువం సరికొత్త తరుణం ఇప్పుడన్నది, ఓ అందుకే ఓ చలి అందుకో కౌగిలి, ఓ చలి మనసే జతగా పాడిందిలే, తనువే లతలాడిందిలే, మనసే జతగా పాడిందిలే, తనువే లతలాడిందిలే, ఈ వేళలో ఎందుకో. వినడానికి అయితే బాగుంది. పోతే నాకేమనిపిస్తుందంటే మీకున్న కెపాసిటీని మీరు ఫుల్గా యూస్ చేయట్లేదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఒక సర్ఫేస్ లెవెల్లో ఒక పాటని ఏ డెప్త్తో మనం ఫీల్ అయ్యి పాడాలో అది కొద్దిగా మిస్ అవుతుంది. మీకు ఇంకా కెపాసిటీస్ ఉన్నాయి, పాడే కెపాసిటీ ఉంది, మీకు మంచి వాయిస్ కూడా ఉంది. తర్వాత స్టిల్ ఐ ఫీల్ సంథింగ్ ఏదో మిస్సింగ్. ప్రశాంతి గారు, ఈ పాట మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? 4 days బ్యాక్. 4 days. అందుకే పాట మీద మీకు పట్టు లేదు. అంటే హమ్మింగ్ తీసుకుంది, లా రా 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 తీసుకొని ఎక్కడ తీసుకొని నెక్స్ట్ పల్లవి ఎక్కడ రావాలి అవన్నీ మిస్ అయిపోయారు.
మధ్యలో తాళం కూడా మిస్ అయింది. దీనికి తోడు భయం తోడై కొత్త పాట, పాట మీద మీకు కమాండ్ లేకపోవటం, భయం అంటే ఆటోమేటిక్గా పాట మీద మనకు కమాండ్ లేకపోతే భయం వచ్చేస్తుంది. దాన్ని కొంచెం మీరు కంట్రోల్ చేసుకోగలిగి ప్రాక్టీస్ చేస్తే మీరు మంచి సింగర్ అవుతారు. మంచి వాయిస్ ఉంది మీకు, డెఫినెట్గా ఫర్దర్గా అలా చేస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. సో ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. నా బ్యాచ్లో ఎయిర్టెల్ సప్తస్వరాలు 5th లెవెల్లో టాప్ 8లో చేరుకున్న మరో పార్టిసిపెంట్ ఇప్పుడు మీ ముందుకు వస్తున్నారు, రఘురామ్. రఘు, ఇవాళ ఏ పాట పాడుతున్నావు? నేను మహర్షి మూవీ నుంచి ఇళయరాజా గారు స్వరపరిచిన మాటరాని మౌనం ఇది అనే. సో బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. మాటరాని మౌనమిది, మౌన వీణ గానమిది, మాటరాని మౌనమిది, మౌన వీణ గానమిది, గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది, ప్రాణమైన మూగ గుండె రాగమిది, మాటరాని మౌనమిది, మౌన వీణ గానమిది, మాటరాని మౌనమిది, మౌన వీణ గానమిది. ముత్యాల పాటల్లో కోయిలమ్మ, ముద్దారబోసేది ఎప్పుడమ్మా, ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మ, దీపాలు పెట్టేది ఎన్నడమ్మా, ఈ మౌన రాగాల ప్రేమావేశం ఈనాడో ఒకరి సొంతం, ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం, నింగినేలా కూడే వేడా నీకు నాకు దూరాలేనా, అందరాని కొమ్మ ఇది, కొమ్మ చాటు అందమిది, మాటరాని మౌనమిది, మౌన వీణ గానమిది, గానమిది నీ ధ్యానమిది, ధ్యానములో నా ప్రాణమిది, ప్రాణమైన మూగ గుండె రాగమిది, మాటరాని మౌనమిది, మౌన వీణ గానమిది, మాటరాని మౌనమిది, మౌన వీణ గానమిది. డెఫినెట్గా ఐ ఫైండ్ లాడ్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ప్రీవియస్ రౌండ్కి ఇప్పటికి. అండ్ చాలా కంట్రోల్గా పాడాడు. అఫ్ కోర్స్ 2 చోట్ల స్టిల్ చరణం అయిపోతున్నప్పుడు ల్యాండింగ్లో కొద్దిగా ఒక చోట, బట్ ద మైనర్. వెరీ వెల్ మేనేజ్డ్, క్లీన్గా ఉంది. 2-3 చోట్ల కొంచెం సొంత సంగతులు మంచివేనండి. అంటే మనకి బాగా పలుకుతాయి అనుకున్నప్పుడు వేసుకోవచ్చు, మన సొంతంగా కూడా సంగతులు వేసుకోవచ్చు, తప్పేం లేదు. పాటను మనం సొంతం చేసుకుంటాం కదా, అది మనకు తెలియకుండానే వచ్చేది. అది బాగా పలికితే అంతకంటే అదృష్టం ఇంకోటే లేదు. సో క్లీన్గా పర్వాలేదు. థ్యాంక్ యూ. సో క్లీన్, వెల్ డన్. ఎయిర్టెల్ సప్తస్వరాలు 5th లెవెల్లో ఇవాళ ఈ రౌండ్లోని లాస్ట్ పార్టిసిపెంట్ వంశీధర్. ఏ పాట పాడుతున్నావు? నేను ఇంటింటి రామాయణం చిత్రం నుండి రాజనాగేంద్ర గారు స్వరపరిచిన వీణ వేణువైన సరిగమని. ఫుల్ ఆఫ్ క్రోమాటిక్ నోట్స్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. వీణ వేణువైన సరిగమ విన్నావా, ఓ తీగరాగాల
మీటర్ ప్రకారం కరెక్ట్గా సరే. ఇక్కడ ఏమి మిస్టేక్స్ కానీ ఏమి లేవు, బాగానే ఉంది. ఇద్దరు పాడిన పాట కాబట్టి మీరు అక్కడక్కడ బ్రీత్ తీసుకోవడం అది ఇబ్బంది అని మీరు కరెక్ట్గా తీసుకున్నారు. కానీ ఈ పాటకి అంటూ ఈ ఈ ప్రవాహంలో ఒక చిన్న కరెంట్ ఒకటి ఉంటుంది, అది పట్టుకోవాలి మీరు. అక్కడ ఒక చిన్న తేడా ఉంది. లారారా అని పాడుతున్నారు మీరు కదా, ఒక చిన్న జిలుగుంది. వీణ వేణువైన సరిగమ విన్నావా, అదే దానికి ఆధారం. అసలు విన్నావా కన్నావా అలా వింటే ఒక రకంగా మనకు చూడండి ఏదో కొట్టినట్టుగా లేదు. ఆ చిన్న చిన్నవి కూడా మీరు పాట వినేటప్పుడు ఎన్నిసార్లు విన్నా కూడా, ఒక పాటలో మరీ మరీ చెప్తున్నాను, ఎన్నిసార్లు మనం పాట విన్నా మనం నేర్చుకోని ఇంకోటి కనపడుతుంది. అందుకని వింటూ ఉండండి, అది ప్రజెంటేషన్లో వస్తుంది అప్పుడు మీకు. అదర్వైజ్ నీట్గా పాడారు మీరు, ఎక్కడ ఏం మిస్టేక్స్ ఏమి లేదు. ఆ లాస్ట్లో ఆ జిలుగు కూడా అది కూడా కరెక్ట్గా వచ్చింది, నో ప్రాబ్లం. ఇది మట్టుకు గుర్తుపెట్టుకోండి, దానికి కొంచెం భావం ఇస్తే ఇంకా బాగుంటుంది. సేమ్ ఇయర్ అండి, అదొక్కటే. అది తప్పిస్తే ఇంకా పాటలో ఏమి నథింగ్ టు కామెంట్ అబౌట్, అంత బాగుంది. ఇట్స్ గుడ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇవాళ రిజల్ట్స్ నా చేతిలో ఉన్నాయి. ఆంధ్రదేశం అంతటా మేము స్కౌటింగ్ చేసి ఎన్నో ఆడిషన్స్ కండక్ట్ చేసి 7 మాత్రమే నా బ్యాచ్లో టాప్ 7 కింద తీసుకొచ్చామంటే వాళ్ళని చాలా ఫిల్టరేషన్స్ తర్వాతే, చాలా పరీక్షల తర్వాతే అక్కడ తీసుకురావడం జరిగిందని మనం అర్థం చేసుకుంటాం. ఇవాళ టాప్ 8 ప్రీతం గారి ప్రకారం, శైలజ్ గారి ప్రకారం ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ వరకు వచ్చారు. దే వర్ మైటీ ఇంప్రెస్డ్ విత్ సమ్ ఆఫ్ ద పీపుల్. మరి వీళ్ళలోంచి ఎంతమంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నారో వాళ్ళలో మొదటి పేరు అభినయ్. వంశీధర్. తేజస్విని. శశికిరణ్. విజయ్ ఆదిత్య. అనింద్యు అండ్ రఘురామ్. నీకేమనిపిస్తుంది? వెళ్తాను అని అనిపిస్తుంది. ప్రశాంతి గారు మీకేమనిపిస్తుంది? నో ఐడియా. ఓకే, మీరు ఆల్రెడీ టెన్షన్లో ఉన్నారు, ఇంకా మిమ్మల్ని టెన్షన్ పెట్టను. ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నది ప్రశాంతి కాదు, రఘురామ్. ప్రశాంతి, ప్లీజ్ జాయిన్ మీ ఆన్ స్టేజ్. మీ అందరికీ కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. మీ ఈ సప్తస్వరాల ప్రయాణం మీకు ఎలా ఉంది అండ్ ఇక్కడి నుంచి మీరు ఏం నేర్చుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు? ముందర టెన్షన్ పడకుండా ఉండడం నేర్చుకుంటా. దెన్ ఇది మీ ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామా, లేకపోతే మీరు బయట క్లాసికల్ కచేరీలు కానీ తర్వాత లైవ్ మ్యూజిక్ షోస్ చేస్తుంటారా? క్లాసికల్ చేస్తుంటారు, కానీ ఇలాంటి సినిమా పాటలు పాడే స్టేజ్ షో ఎప్పుడు చేయలేదా? ఓకే, దట్ మే బీ వన్ ఆఫ్ ద రీజన్స్. ఎందుకంటే క్లాసికల్ కూర్చుని పాడడానికి, ఈ రకమైన పాటలు పాడడానికి తేడా ఉంది. కష్టమైనది అదే అయినా కూడా ఇది ఇంకో రకంగా కష్టం. సో ఇంకా మీకు ఇంకా చెప్పుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా? జడ్జెస్ చెప్పాల్సినవి ఏమన్నా ఉందా? మీ కో కంటెస్టెంట్స్ చెప్పాల్సినవి ఏమన్నా ఉందా?